బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదారి కిషోర్ ను జూబ్లీ హిల్స్ పోలీసులు విచారించనున్నారు. గాదారి కిషోర్ పై అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఫిర్యాదు చేశారు. తనను దూషిస్తూ గాదారి కిషోర్ మాట్లాడారని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారన్నారు. ఆయన గాదారి కిషోర్ కు పోలీసులు నోటీసులు ఇచ్చిన జూబ్లీ హిల్స్ పోలీసులు ఇవాళ 10 గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదారి కిషోర్ ను జూబ్లీ హిల్స్ పోలీసులు విచారించనున్నారు. గాదారి కిషోర్ పై అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఫిర్యాదు చేశారు. తనను దూషిస్తూ గాదారి కిషోర్ మాట్లాడారని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారాయన. గాదారి కిషోర్ కు నోటీసులు ఇచ్చిన జూబ్లీ హిల్స్ పోలీసులు ఇవాళ 10 గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి. ఉషా, చెప్పండి. గంగోత్రి, హైదరాబాద్ లో మరో రాజకీయ కలకలం రేగింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదారి కిషోర్ పై అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇటీవల సీఎం రమేష్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లపై పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలు ఖండిస్తూ గాదారి కిషోర్ తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. తాను వ్యక్తిగతంగా దూషణలకు గురయ్యానని ఎంపీ సీఎం రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించినటువంటి జూబ్లీ హిల్స్ పోలీసులు గాదారి కిషోర్ కి నోటీసులు ఇచ్చి ఇవాళ ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఇటీవల కాలంలో చూసుకున్నట్టయితే గాదారి కిషోర్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, సీఎం రమేష్ మీద చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అనుచిత వ్యాఖ్యలుగా, ఆ వ్యాఖ్యలకి సంబంధించి నిరాధారమైనటువంటి ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా గాదారి కిషోర్ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్న కోణంలోనే సీఎం రమేష్ జూబ్లీ హిల్స్ పిఎస్ లో అయితే కంప్లైంట్ ఇచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత జైలులో ఉన్నప్పుడు కేటీఆర్ తన వద్దకు వచ్చి బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తామని అన్నారని సీఎం రమేష్ వెల్లడించారు. ఈ వ్యాఖ్యలపై మండిపడిన గాదారి కిషోర్ ఇంకోసారి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నీ తొడకలు తీస్తాం కొడక అంటూ సీఎం రమేష్ ని హెచ్చరించారు. సీఎం రమేష్ అనేటోడు ఒక బ్రోకర్, కేటీఆర్ గురించి మాట్లాడితే నువ్వు హైదరాబాద్ వచ్చినప్పుడు నీ తొడకలు తీస్తామని అంటూ హెచ్చరించారు. చంద్రబాబు బూట్లు ఇలా ఏదైతే మొత్తం కూడా అసభ్యకరమైనటువంటి పదజాలంతో నోటికొచ్చిందల్లా మాట్లాడుతూ గాదారి కిషోర్ చేసినటువంటి వ్యాఖ్యలను బీజేపీ అధికారంలోకి రాగానే నన్ను ఎక్కడో జైల్లో పెడతారో అనే భయంతోనే మోదీ ఈ విధమైనటువంటి అనుచిత వ్యాఖ్యలన్నిటిని కూడా చేసినటువంటి గాదారి కిషోర్ ఏదైతే అసభ్యకరమైనటువంటి పదజాలంతో సీఎం రమేష్ మీద చేసినటువంటి ప్రతి ఒక్క దూషణలకి సంబంధించి కూడా ఖచ్చితంగా అతను నోటీసులలో భాగంగా జూబ్లీ హిల్స్ పిఎస్ కు వచ్చి వివరణ ఇవ్వాల్సిందిగా అయితే జూబ్లీ హిల్స్ పోలీసులు అయితే కోరారు. ఈ మేరకు గాదారి కిషోర్ ఏ మేరకు నోటీసులకు స్పందిస్తారు, లేకపోతే అతను అడ్వకేట్ ని ఏమన్నా పంపిస్తారు అనేది కూడా సర్వత్రా ఉత్కంఠగా ఉందనేసి తెలుస్తోంది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ ఉషా.